దానుగలం పీనుగులం వెనక దగ ముందు దగ కుడి ఎడమల దగ దగ. నాకు అనిపించింది నిన్న పోయిన నాయకులు ఇంకా బానిస మనస్తత్వాలతోనే ఆలోచిస్తున్నారా? ఇంకా బానిస మనస్తత్వాలతోనే ఆలోచించినట్టయితేనే ఇట్లాంటి సలహాలు ఏమవుతారు పొన్నం ప్రభాకర్. వాళ్ళకట అవకాశం ఇవ్వాలంట, వాళ్ళు తెలియజేసిల్లట, ఇంకా కొంతమంది ఎన్రోల్ చేసుకోలేదట. ఇంత అమాయకంగా అలా మన మున్నూరు కాపు సోదరులు కూడా కొందరు ఉన్నారు. అంటే కొంచెం చైతన్యంతో కొంచెం సోయితోని కొద్దిగా టికెట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు వీళ్ళ సంగతి తెలుసుకుందాం అని చెప్పి నాకైతే ఒక్కడే మొగోడు కనబడుతున్నాడు తీర్మానం వల్ల. ఎవరు ఏమంటున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా 50 ఏళ్ళల్లో అంతగా ధిక్కరించిన వాళ్ళు నాకు కనబడలేదు. నేను మన మునుక ప్రజల భాష చెప్తున్నాను. ఎందుకంటే వాడురా మొగోడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ దుట్లకెళ్ళి పుట్టిందంటే వీడు వా దుట్లకెళ్ళి పుట్టిండ్రా వీడు అని అంటున్నాడు. ఇక మరి ఆయన దర్శకపోతాడు కదా, రేపు ఆయన నాయకుడు అవుతాడు కదా, మనందరం ఫాలో కావాల్సి వస్తుంది కదా. నేను ఏమంటున్నా అంటే రకరకాల ప్రలోభాల వల్ల మనం గట్టిగా మాట్లాడలేకపోతాం. నేనైతే డిసైడ్ చేసుకున్నా ఏ పదవి తీసుకోవద్దాను. అందుకే ఎక్కడైనా మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఇది ఖచ్చితంగా మున్నూరు కాపులకు రేపు రాష్ట్రంలో నాయకత్వం రాకుండా చేయడానికి చేసిన కుట్ర. ఇప్పుడు ఒక్క రోజులో కేసీఆర్ చేయగలిగింది 50 రోజులలో రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? ఒక్క రోజులో 3,50,60,00,000 మంది డాటాను ఒక్క రోజులో తీసుకోగలిగినప్పుడు, 24 గంటల్లో తీసుకోగలిగినప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి 50 రోజుల్లో తీసుకోలేకపోయాడు? అంటే ఎక్కడ కూడా సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ లేకపోవడానికి కారణం ఏంటి అంటే అందరూ నమోదు చేసుకుంటే కులాల లెక్క కరెక్ట్ వస్తుంది. ఆ కరెక్ట్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి లైట్ వదిలేసిల్లు. మీరైతే ఒకసారి పోండి, ఉంటేనేమో ఉన్నారు, లేకుంటే గోడ కట్టించినండి. ఇట్లయితే సర్వే అవుతుంది. పోనీ సర్వే కాలేదు, అది శాస్త్రీయం కాదు, అసలు పూర్తిగా సర్వే కిందనే దాన్ని మనం కౌంట్ చేయం. నేను ఎప్పుడు నాకు నోట్లకి వెళ్ళి చెడ్డ మాటలు రావు, కానీ నిన్న ఒక టీవీలో అన్నాను, నేను పిల్లలు ముడ్డు చూడడానికి కూడా పనికిరాని సర్వే కాదు అని. రండి నరేందర్ గారు. సో ఉద్దేశం ఏంటి? ఈ సర్వే ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ బీసీలలో 300 కాపులను హేళన చేయాలని అన్నారు. 300 కాపులలో బీసీలను, అంటే బీసీలలో 300 కాపులను అవమానించాలి, హేళన చేయాలి. అంటే అరే మనం ఇంతకాలము 300 కాపుల్లో మనకంటే ఎక్కువ ఉన్నామని అనుకున్నాం. అంటే ఒక గౌడు గాని, ఒక పద్మశాలి గాని, ఒక ముదిరాజు గాని, ఒక యాదవ్ గాని, అరే 300 కాపులు అంతవరకే గింతే కదా, రేపు ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తాం మనం? వాళ్ళు ఎంత 3% కాలే కదా. ముదిరాజులేమో 14%, 13% ఉంటారు. ఎప్పటికైనా 300 కాపులకు అవకాశం వస్తుంది బీసీలలో ముఖ్యమంత్రి అవకాశం. అసలు నాయకత్వ లక్షణాలు ఉండేది 300 కాపులకు. మిగతా వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత బీసీలకు అవకాశం ఇచ్చారు, లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లు ఇచ్చారు. అందువల్ల మిగతా కులాలలో చైతన్యం వచ్చింది. వాళ్ళని తక్కువ చేయట్లేదు నేను, కానీ మొదటి నుంచి చరిత్రలో మనం చూసినట్టయితే రెడ్లు, వెల్మలు 300 కాపుల కింద అసల్దార్, మా ఫాదర్ అసల్దార్ మాలి పటేల్, మా కింద ఒక రెడ్డి పనిచేసేటోడు పటవారిగా, ఇంకో కులం పైన పోలీస్ పడవలో పనిచేసేటోడు నరేందర్ తెలుసు. అంటే ఏ ఊర్లో చూడండి మీరు, అసల్దారులం పటేళ్ళం మనం పెట్టుకున్న వాళ్ళు పటవారోళ్ళు, రెడ్లు, పటవారోళ్ళు రెడ్లు ఉంటారు, లేదా కొన్ని దిక్కులో వెల్మలు ఉంటారు. మనల్ని పటేల్ అంటే వాళ్ళని దొర అంటారు. అంటే ఎప్పటి నుంచో ఈ గ్రామాల మీద అధికారం అంతా కూడా 300 కాపులతో బై బర్త్ లీడర్షిప్ క్వాలిటీస్ తో ఉంటారు 300 కాపులు. ఎందుకు అంటే చరిత్రలో శతాబ్దాలుగా నాయకత్వం వహించింది కాబట్టి గ్రామాలలో. ఇవాళ చెరువు ఉంటే చెరువు యాజమాన్యం కూడా కాపుల చేతిలో ఉండేది, ఎందుకంటే వ్యవసాయదారులంతా కూడా కాపులుగా ఉండేవాళ్ళు కాబట్టి సంపన్న కులాలు కాపుల మీద ఆధారపడి ఉండేది. లీడర్షిప్ అనేది ఎట్లా ఇవ్వాలి అని చెప్తున్నాను. కాపు వ్యవసాయం చేస్తేనే కదా కమ్మాయనకైనా కుమ్మరాయనకైనా అందరికైనా పని ఉండేది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాయకుడు ఎవడు అంటే పటేల్, కాపులు.
ఎందుకు అంటే ఉత్పత్తికి నెలవైన భూమి కాపుల చేతుల్లో ఉంది కాబట్టి, భూమి కాపుల చేతుల్లో ఉంది కాబట్టి, వ్యవసాయం కాపుల చేతుల్లో ఉంది కాబట్టి, దాని మీద వచ్చిన ఆదాయంతోనే సబ్బండ వర్గాలు కూడా రకరకాల వృత్తులు చేసుకుంటూ బతికేది. కాబట్టి కాపుల నాయకత్వాన్ని దెబ్బకొట్టాలనే కుట్ర ఈ 3% దిగదార్చడంలో ఉంది అని చెప్పి నేను గ్రహించాలని చెప్తున్నాను. ఇది ఏదో మనం లైట్ గా తీసుకునేది అసలే కాదు, ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా మన ఈ రకమైన దెబ్బ కొట్టలేదు మనల్ని. అంటే మనం రాజకీయంగా ఎదగకుండా, సరే వాళ్ళు ఎంత తీసుకున్నారు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన పదవులు మనం తీసుకున్నాం కావచ్చు, మనం కూడా ఆ పార్టీలో జయగొట్టాం కావచ్చు, కానీ మొత్తాన్ని కులాన్ని దెబ్బ కొట్టే పని ఇవాళ రేవంత్ రెడ్డి చేశారు. దీన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. రెండవది ఏం చేసిండు అంటే ఒక రకంగా ఆత్మ న్యూనత భావాన్ని మన లోపల పెంపొందించే ప్రయత్నం చేశాడు. అసలే బీసీలం అని చెప్పి బ్యాక్వర్డ్ అని చెప్పి మన మైండ్లలో కూడా మనం బ్యాక్వర్డ్ వాళ్ళమేమో అనే ఒక ఫీలింగ్ వస్తున్న క్రమంలో మీరు 3% వాళ్ళు అని చెప్పేసి మనల్ని హీనంగా చూసే ఒక పని ఇవాళ రేవంత్ రెడ్డి చేసిండు. రెండవది సర్వే ఎట్లా జరిగింది చెప్తాను నేను. ఈ సర్వే ఫామ్స్ అన్ని కూడా ఒక దగ్గర ఇస్తారు కదా కౌంట్ చేయడానికి. ఆ ఇచ్చిన దగ్గర నేను తెలుసుకుంటే ఎంత ఉన్నదంటే, గ్రామాలల్లో 60 నుంచి 70% సర్వే జరిగింది, పట్టణాలల్లో 40 నుంచి 50% జరిగింది. అంటే యావరేజ్ గా తీసుకుంటే ఎంత అవుతుంది? 50%, 60% కంటే ఎక్కువ కాదు. మరి ఏం చేసింది? ఇది సర్వే ఫామ్లను ఒక దగ్గర ఉన్నాయి, వాటి కట్టం కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన అబ్స్ట్రాక్ట్ ఏం చెప్పిందంటే, మీరు బయట పెట్టకండి, ఇది మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టి కంప్యూటర్ దగ్గర 3 మంత్రులు కూర్చున్నారు, 2 మంత్రులు ఒక రెడ్డి కూర్చొని ఏం చేసిందంటే మొత్తము స్టార్టర్ తయారు చేశారు, ఏ కులానికి ఎన్ని ఇవ్వాలి. ఇది సర్వే ఆధారంగా ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఏ సర్వే ఆధారంగా కూడా ఈ ఫిగర్స్ ఇవ్వలేదు. అడ్రస్ కూడా తెలుసు నాకు, ఏ ఇంట్లో కూర్చుంటో తెలుసు, ఎవరెవరు కూర్చుంటో తెలుసు. 3 కూర్చొని, 2 క్యాబినెట్ మినిస్టర్స్, ఇంకొక రెడ్డి, 3 కూర్చొని కులానికి ఇన్ని అని రాసి వస్తాయి. దాన్ని అసెంబ్లీలో పెట్టి ఇవాళ ఈ రకంగా చేస్తుంది. ఇప్పుడు ఒకటే ఒక ఉదాహరణ, మన కమలాకరన్ నక్షత్రం చాలా విషయాలు చెప్తాడు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో 3,35,00,000 మంది ఉన్నారు ఓటర్ లిస్ట్ లో. ఇప్పుడు మీరైనా ఓటర్ లిస్ట్ లో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఉంటుంది. తెలంగాణ ఓటర్స్ ఎంత మంది అంటే 3,35,00,000 మంది. మరి ఓటర్ కావాలి ఎవరు అంటే 18 years లోపల వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు మనకు? వాళ్ళ లెక్క స్కూళ్ళల్లో, కాలేజీలలో వాళ్ళ లెక్క దొరుకుతుంది. వాళ్ళు 70,00,000 మంది ఉన్నారు. మరి ఎక్కడ తప్పే లెక్క? 4 కోట్లు దాటి లేదు. ఇప్పుడు 4 కోట్లు దాటిల్లు. మరి స్కూళ్ళల్లో నమోదు చేసుకోలేని కూడా చాలా మంది పిల్లలు ఉంటారు. ఇప్పుడు బ్యాక్వర్డ్ విలేజ్ లా, ట్రైబల్ ఏరియాస్ లా, ఎస్సీలలో, ఎస్టీలలో చాలా మంది ఇంకా స్కూళ్ళల్లో పోవట్లేదు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కానిబడిలు ఉంటాయి. ఎక్కడో ఇంటి దగ్గర ఒక టీచర్ వచ్చి పాఠం చెప్తా ఉంటాడు, కొంతమంది కూర్చొని వింటూ ఉంటారు. ఇంకా గ్రామాలలో ఆమ్లెట్లలో 11,000 ఆమ్లెట్స్ ఉన్నాయి. ఆమ్లెట్స్ లో మనకు పెద్దగా స్కూళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. మరి వాళ్ళందరినీ ఎక్కడ కూడా కలిపి ఎంత అవుతుంది? పోనీ 11 సంవత్సరాలలో కేవలం 2 లక్షల మంది పెరుగుతారా? మరి 11 సంవత్సరాలలో 2014 నుంచి 2025 వరకు కేటీఆర్ గారు 14 లక్షల పెళ్లిళ్లకు, కళ్యాణ లక్షల చెక్కులు ఇచ్చారు. ఆ పెళ్లి లైన్లకు మోతనం లేదా, లేదా పిల్లలు పుట్టలేదా? 14 లక్షల మంది పెళ్లి చేస్తే 2 లక్షల మంది జనాభా పెరుగుతుందా? పోనీ కేసీఆర్ కిట్లు ఎవరికి ఇస్తారు? ప్రసవమైన వాళ్ళకే ఇస్తారు కదా. మరి 14 లక్షలు ఇచ్చాడు, 14 లక్షల కిట్లు ఇచ్చాడు కేసీఆర్, అది మన సొమ్మే కదా. మరి 14 లక్షలు ఎక్కడ వెళ్ళి 2 లక్షల మంది పెరిగితే? అంటే బోకస్ సర్వే అని చెప్పడానికి కూడా కొన్ని ఆధారాలు చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న మన వాళ్ళే రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేయడానికి మనతో ఉంటా వాదనలు తీసుకొస్తారు. కాబట్టి ఇది కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. దీని కార్యాచరణ అంతా కూడా వీటిలన్నా చెప్పాలని కోరుతున్నా. ఇక్కడికి వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. కొద్దిగా పౌరుషం, మన ముందు పౌరుషాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. సోయితోని తెలంగాణ అంటే ఎడ్యుగుడి తెలంగాణ కాదని చెప్పి ఆ రోజు మనం చెప్పాం ఉద్యమంలో. మున్నూరు కాపులైనా, బీసీలైనా ఎడ్యుగుడి కాదు, చైతన్యం ఉన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళు. కాబట్టి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మనల్ని ఇట్లా అవహేళన చేసి
ఆయన ఆంధ్ర వాళ్ళతో సావాసం కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీళ్ళల్లో మనకి ఎట్లయితే వాళ్ళు మనల్ని పూర్తిగా అమాయకులను చేసి 70 ఏళ్ళు నీళ్ళని దోచుకపోయినలో ఇవాళ రాష్ట్ర వనరులను కూడా ఖజానా నుంచి బీసీ లేకుండా తరలించుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. మనం ఎంతో మనకంత వాటా అంటాం కదా, రేపు మనం 3% వస్తుంది, టికెట్లు కూడా 3% వస్తాయి, బడ్జెట్ కూడా మనం డిమాండ్ చేస్తున్నాం 3% ఇస్తామంటారు. కాబట్టి ఈ శాతం లెక్క తేలేదాకా మనం దీన్ని వదిలిపెట్టేది లేదు. మనము వాడు సర్వే చేసేది ఏంటి, మన సర్వే మనమే చేసుకుందాం. అన్ని ఊళ్ళలో మనకు సంఘాలు ఉన్నాయి, అన్ని మండలాల్లో నాయకులు ఉన్నారు, మన సర్వే మనమే చేసుకోవాలి. మన సర్వే ద్వారా మనం ప్రతి ఊర్లో కూడా ఎంతమంది మన వాళ్ళు ఉన్నారనే లెక్కను మనం బాధ్యతతో ప్రకటించుకోవాల్సిన సమయం వచ్చింది. కొద్దిగా యాక్టివ్ గా ఉందాం, ఎందుకంటే ఇది మన మొత్తం కులం మీద దెబ్బ పడుతున్నది కాబట్టి అందరం ఒక్కటి కావాలి. మన మధ్యలో ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా మన సంఘాలు వేరు కావచ్చు, మన నాయకులు మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఇష్యూ మీద మాత్రం ఎటువంటి బేసిస్ అలా పోవద్దు. బీజేపీలో ఉన్న వాళ్ళైనా, టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళైనా, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళైనా, ఈ పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళైనా, రాష్ట్ర సంఘంలో ఉన్న వాళ్ళైనా, కాచిగూడ సంఘం వాళ్ళైనా అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి మనం పోరాడితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. నాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుడికి, అదేవిధంగా అపెక్స్ కమిటీ కన్వీనర్ కృతజ్ఞతలు.